మనోరంజన్ కాంప్లెక్స్ వద్ద మంత్రి సీతక్క మీడియాతో సమావేశమయ్యారు. కరోనా వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చాలని 2021లో నిరసన దీక్ష చేపట్టామన్నారు మంత్రి సీతక్క. కరోనాతో ప్రాణాలు కోల్పోతున్న వారిని చూడలేక కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని నిరసన దీక్ష చేపడితే అప్పటి ప్రభుత్వం తమపై అక్రమ కేసులు పెట్టి వేధించిందని, ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి నిర్దోషులుగా నిరూపించుకుంటామని అన్నారు. తనతో పాటు అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్, ఇండస్ట్రీ అధ్యక్షుడు అభిజిత్ తో పాటు ఎన్ఎస్సీఐ కార్యకర్తలపై కేసులు నమోదు చేయించారని అన్నారు. కరోనా కాలంలో ఇంటింటికి తిరిగి ప్రజలకు భరోసా కల్పించి అండగా నిలిచిన చరిత్ర తమదని, అలాంటి తమపై కరోనాను వ్యాప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని అన్నారు. ఏప్రిల్ 25, 26 రోజులలో పీక్ స్టేజ్ లో కరోనా ఉండే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా తోటి పెద్ద ఎత్తున సఫర్ అవుతున్నటువంటి పేదల కోసం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చండి అని మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తే, దీక్ష చేస్తే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఆనాడు నా మీద, మరి ఆనాటి ఎన్ఎస్సీఐ అధ్యక్షుడు ఈనాటి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మీద, మా ఎన్ఎస్సీఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు అభిజిత్ మీద, ఇంకా మిగతా సోదరుల మీద మరి మేమేదో కరోనాను వ్యాప్తి చేస్తున్నామని ఉల్టా తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. మేమేమో కరోనా టైంలో ఇల్లు చూసినాము, గడప గడప తిరిగినాము, కష్టాలు చూసినాము. పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోతే లక్షలలో ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది, వేల మంది చనిపోతున్నారు. కాబట్టి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మేము డిమాండ్ చేస్తే ఉల్టా మా మీదనే ఆ కరోనాను వ్యాప్తి చేస్తున్న సీతక్క అని మరి ఉల్టా కేసు పెట్టడం జరిగింది. దానికోసం ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లో ఆ రోజు కరోనా వ్యాధి నుంచి పేదవాళ్ళను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీలో ప్రజల యొక్క డిమాండ్, ప్రజల యొక్క అవస్థలు చూసి మేము ఆనాడు పోరాటం. పెద్దపల్లి జిల్లా